చెప్పకపోతే మునగాల సొసైటీ నామినేషన్ వేయనికి పోతుంటే ఈ రోజు లేదు, క్యాన్సిల్ అయింది. మళ్ళీ వాళ్ళు డేట్ ఇచ్చినప్పుడు రమ్మంటున్నారు. పీసీలు పోలీసులు హోంగార్డ్ వచ్చినాం. సొసైటీ మునగాల. చెప్పండి. అదేమో ఎలక్షన్ అబ్జెక్షన్ ఇక్కడ పోస్ట్ పోన్ అయిందని చెప్పేసి వీళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు నిలబెట్టేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి సమాధానం వాళ్ళ దగ్గర నుంచి కరెక్ట్గా రావడం లేదు. మీకోసం మేము కోర్టు పోతున్నాం. అబ్జెక్షన్ చేస్తున్నారు, ఎందుకు ఎలక్షన్ జరపనీయలేదు. మిమ్మల్ని ఎవరు అడుగున్నారు? ఇక్కడ సిఐ డిపార్ట్మెంట్ వాళ్ళే. ఎలక్షన్ అధికారి మీకు చెప్పాడా క్యాన్సిల్ అయిందని? చెప్పలేదు, ఆయన చెప్పలేదు, మా దగ్గరికి ఆయన రాలేదు. ఎండి కూడా ఆయన కూడా ఏం అబ్జెక్షన్ చేయలేదు కూడా ఆయన. మీరు ఫర్దర్ నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు? కోర్టుకు పోతాం. చెప్పండి సార్. ఈరోజు వాస్తవానికి మా కర్నూలు మిల్క్ యూనియన్ బోర్డు సభ్యత్వానికి సంబంధించి 3 డైరెక్టర్ల ఎన్నిక, దానిలో విధానంగా 3 డైరెక్టర్ల నామినేషన్స్కు ఈరోజు మనము షెడ్యూల్ విడుదల చేసినాము. సో దాని ప్రకారంగానే అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకున్నాము. కొంతమంది నామినేషన్ కూడా వేయడానికి వచ్చినారు. కాకపోతే ఈ మధ్యలోనే పోలీసు వారి నుంచి మాకు అందిన రాతపూర్వకమైన విషయం ఏంటంటే, శాంతి భద్రతల సమస్య కారణంగా మీరు ఎన్నికలు వాయిదా వేయండి అని చెప్పి వాళ్ళు తెలపడం జరిగినది. సో ఒక వ్యవస్థలో ఉన్నవారు మా సంస్థలో ఇబ్బంది జరుగుతుందని చెప్పి తెలిసినప్పుడు ఇక మేము వారి ఆదేశాలను పాటించవలసిన అవసరం వచ్చింది. కాబట్టి అంత బాగా జరుగుతుంది అనుకున్న నామినేషన్ కార్యక్రమాన్ని ఈరోజు అర్ధాంతరంగా వారి సూచనల మేరకు మేము వాయిదా ఇచ్చిన పరిస్థితి వచ్చింది. సార్, మీరు గతంలో నోటీసులు ఇచ్చినారు, ఎలక్షన్ జరుగుతుందని అన్ని చెప్పినారు కదా, ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటారు? ఎందుకు ఈ విధంగా అంటే, ఇప్పుడు అది ఇంకా ప్రజలందరికీ తెలుసు. నేను ఒక అధికారిగా అటువంటి అది ఎందుకంటే ఇది ఒక ప్రాసెస్. దీనిలో అందరికీ మనం ఏంటంటే అంతే ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా జరుగుతూ ఉంది. ఇక్కడ ఇంత ముందు నుంచి ఏం జరుగుతుంది అనేది తెలుసు అందరికీ. గత సంవత్సరం నుంచి ప్రతిసారి ఎన్నిక తీసుకుపోయి మేము ముందుకు తీసుకెళ్ళి సంస్థను జరిగే విషయాలన్నీ ఎందుకంటే మేము గవర్న్ బై బోర్డ్. సో ఆ బోర్డు అనేది పటిష్టంగా అందరూ కరెక్ట్గా మాకు అంత ఖచ్చితంగా బోర్డు అంతా ఉంటే ఏమిటంటే మేము కూడా వారికి బాధ్యత వహిస్తూ వారికి ప్రతిదీ, ఎందుకంటే ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ నేను, కానీ బోర్డు ఏంటంటే దే ఆర్ ది పాలసీ మేకర్స్. నేను ఏదైనా విధానపరమైన నిర్ణయాలు ఏమైనా చేయాలన్నా కూడా బోర్డులో నేను ప్రతిపాదించి వారి సూచనల మేరకే నేను ఏదైనా కార్యక్రమాలు కానీ డెవలప్మెంట్స్ కానీ చేపట్టడానికి నాకు స్వేచ్ఛ ఉంటుంది. సో అటువంటి పరిస్థితుల్లో బోర్డు కంటిన్యూగా. ఇంకోటి కూడా ఏంటంటే ప్రతి ఎన్నిక సజావుగా జరిగేటట్టు చూసుకునే బాధ్యత బోర్డుది. సో ఆ క్రమంలో భాగంగా మేము గత లాస్ట్ ఇయర్ కూడా చూశారు మీరు, ఇయర్ కూడా మేము ప్రతిదీ నోటిఫై చేయడము ప్రాసెస్ ప్రకారంగా జరపాలని చూస్తున్నాము. దురదృష్టవశాత్తు కొన్ని అనివార్య కారణాలు అనుకోండి, లేకపోతే అందరికీ తెలిసిన విషయాల వల్ల కానివ్వండి, మా కార్యక్రమం మా ఎన్నిక అనేది ప్రతిసారి ఇది అంతా అయిపోతుంది అన్నప్పుడు శాంతి భద్రతల సమస్య తలెత్తడము, పోస్ట్పోన్ కావడం జరుగుతుంది. మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు జాంకులు పడడంతో?
ఏ విధంగా ఫీల్ అవుతున్నట్టు ఇప్పుడు మాకేంటంటే ఇప్పుడు ఇదంతా మాకు మా కాన్సన్ట్రేషన్ అంతా వీఆర్ వేస్టింగ్ అవర్ ఎనర్జీ అండ్ మ్యాన్ పవర్ అందరిది ప్రతిదీ ఇప్పుడు అందరిది పోలీసు వారిది కానివ్వండి అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి వీళ్ళందరిది ఎందుకు ఇంత వృధా అయిపోతుంది వర్షట్ అంతా ఏదైనా కన్స్ట్రక్టివ్ దాని మీద మనం అందరం కలిసికట్టుగా చేసి ఏదైనా సంస్థ బాగుపడుతుంది అనే దాని మీద మనము మన ప్రతి ఒక్కరి ఏమంటారు దృష్టి ఉండాలి. అట్లా కాదని చెప్పి అది అన్నెసెసరీగా దీనికోసమో తెలియని పరిస్థితుల్లో అందరూ పోస్ట్పోన్ అంటే ఎట్లుంటే మా ఎఫర్ట్ అంతా వేస్ట్ అయిపోతుంది ఇక్కడ. ఇప్పటికి ఎన్నోసారి పోస్ట్పోన్ అయింది సార్? ఇది దాదాపుగా 2వ ఎలక్షన్ ఇది. అంతకుముందు కూడా ప్రతి ఏదో ఒకటి జరుగుతూ ఉంది. ప్రతిదానికి మా అడ్మినిస్ట్రేషన్లో అడ్డంకులు వస్తున్నాయి. ఇప్పుడు ఏం అడ్డంకి వచ్చింది? అదే శాంతి భద్రతల సమస్య. ఇక్కడ ఏం జరగలేదు సార్, గొడవలు ఏం జరగలేదు కదా శాంతి భద్రతలు. కానీ పోలీసులు చెప్తున్నారు కదా శాంతి భద్రతల సమస్య. మీ దృష్టికి అయితే శాంతి భద్రతలో విఘాతం కలిగించినట్టు ఏదైనా నాకుండే ఇన్పుట్స్ నాకుంటాయి కానీ పోలీసు వారికి ఉండే ఇన్పుట్స్ నాకేం తెలుస్తుంది. రాతములుగా ఇస్తున్నారు. అటువంటి పరిస్థితిలో నేనేమి ఒక వ్యవస్థకు ఎదురొడ్డి నేను నడుపుకుంటాననే పరిస్థితి ఉండదు కదా. ఇప్పుడు మ్యాక్స్ చట్టం ఏం చెప్తాను సార్? ఎలక్షన్లు జరపాలి ఖచ్చితంగా. వారు చట్టంలో ప్రతిపాదించిన విధంగా ఎలక్షన్ అనేది టైంలీ జరగాలి. సో అది జరిపేదానికి ఈ తాపత్రయం. ఇప్పుడు చైర్మన్ పదవీ కాలము ఎంతవరకు ఉంది, మళ్ళా ఏ విధంగా నెక్స్ట్ స్టెప్ ఉంటుంది? చైర్మన్ పదవీ కాలము వారు ఆల్రెడీ వారికి ఇంకా ఉంది. ఇప్పుడు మొన్న 3 డైరెక్టర్ల కోసం అని చెప్పి మనము ఈ కసరత్తు అంతా చేసినాం. ఇప్పుడు మొత్తం ఎంతమంది సార్ డైరెక్టర్లు? ఇప్పుడు మొత్తం బోర్డు సభ్యులు 15 మంది. ముగ్గురు ఖాళీలకు 2 మేల్ మెంబర్స్, ఒక మహిళా అభ్యర్థి ఖాళీ అనేది. సో దానికోసం అని చెప్పి ఇప్పుడు మనం ఈ కసరత్తు. ఎక్కడ సార్ వాళ్ళు ఎక్కడ సార్? ఒకరు రవికాంత్ రెడ్డి గారు, 2వ వారు పౌల్ రెడ్డి గారు, 3వ వారు వేరే ఇంకో నిర్వాడ సొసైటీ సభ్యురాలు. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా నేను మళ్ళీ బోర్డుకు పెట్టి ఇట్లా నామినేషన్ పలానా రోజున పలానా కారణం వల్ల ఇట్లా పోస్ట్పోన్ చేయడం జరిగింది అని చెప్పి వారి దగ్గర అనుమతి తీసుకొని ఒకరోజు మళ్ళీ మేము ఎప్పుడైతే నామినేషన్లు ఎప్పుడైతే అయిపోయినాయో అక్కడి నుంచి తిరిగి మేము ఆ ప్రక్రియను ప్రారంభం చేస్తాం. మళ్ళీ సిఐ గారు శాంతి భద్రతల సమస్యని మళ్ళీ ఇచ్చినారు అనుకుంటారు. ఈసారి ఏదో మరి దానికి ఇప్పుడు ఏమి ఇస్తే జరగలేదు, మళ్ళీ జరిగితే ఇదే రిపీట్ అయితే ఎలా సార్? జరిగితే ఇంకా దాని గురించి మేము కూడా నిపుణులతో, న్యాయ నిపుణులతో, తర్వాత ఈ కోఆపరేటివ్ సంబంధించి వారి ఇంకా మాకంటే ఆ చట్టం గురించి తెలిసిన వారితో చర్చించి వారి సలహా సూచనలు తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలనేది మేము కూడా ఆలోచన చేసుకోవాల్సిన అగత్యం ఉంది. చైర్మన్ పదవీ కాలం ఎంత రోజులు ఉంది సార్? చైర్మన్ పదవీ కాలము ఇంకా 3 సంవత్సరాలు ఉంది. 3 సంవత్సరాలు.